మాత్రము ఇక్కడ రుణాదపి సునిచేన అన్న దాని గురించి ఒక చిన్న ఏం చెప్పారు అంటే, ఈ సునిచేన అంటే మీ సహనశీలత ఎలా ఉండాలి అంటే ఒక వెట్టి పరక లాగా ఉండాలి. అండ్ మీరు అంత సహజతో కూడా ఆ పరమాత్మని గుర్తు పెట్టుకొని గుర్తు తెచ్చుకొని ఆయన గుణగానం చేస్తూ ఉంటే అండ్ మీ అహంకారాన్ని మీరు వదిలేస్తే అప్పుడు ఇతరులు మీ గుణగానం చేస్తారు అని చెప్పారు అన్నమాట. అంటే మీరు మీలో సహనం ఉండాలి. అండ్ రెండోది ఏంటి అంటే మీలో ఆ సహనంతో పాటు పరమాత్మ పట్ల మీకు ఆ ప్రేమ అండ్ అట్రాక్షన్ ఉండాలి. అండ్ మీ అహంకారాన్ని మీరు వదిలేస్తే అప్పుడు మిమ్మల్ని పక్కన వాళ్ళు ఆరాధించడం స్టార్ట్ చేస్తారు అని చెప్పారు అనమాట. సో మీరు ఆ స్థితికి రావాలి అంటే సహించడం చాలా ఎక్కువ. అంటే మనము ప్రతిదీ సహించాల్సిన అవసరం లేదు. ఏదైనా తప్పు జరుగుతుంది, 10 మందికి చెడు జరుగుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకించాలి అండ్ అవసరమైతే పోరాడాలి. కానీ ఎప్పుడైతే మన మీద అంటే ఎవరైనా మన గౌరవం ఇవ్వట్లేదు, లేకపోతే మన అభిమానాన్ని కించపరుస్తున్నాము, అట్లాంటిది ఏమైనా జరుగుతున్నప్పుడు మాత్రం మనము ఫస్ట్ చూపించాల్సింది సహనం. అయితే దానికి చాలా ఎగ్జాంపుల్ ఏమంటారు అంటే, కృష్ణుడు మహాభారతంలో కృష్ణుడు దుర్యోధనుడిని అండ్ యుధిష్ఠిరుడిని ఇద్దరిని పిలిచి దుర్యోధనుడికి చెప్తాడు, నువ్వు ఒక మంచి వాడిని ఎత్తుకుంటా అని చెప్తాడు. ప్రపంచంలో ఒక్క మనుషుడిని ఎత్తుకుంటా. అండ్ యుధిష్ఠిరుడికి ఏం చెప్తాడు అనంటే, నువ్వు ఒక చెడు మనిషిని ఎత్తుకుంటా అని చెప్తాడు. అయితే మనం ఏదైనా సరే ఎదుటి వాటిలో ఎప్పుడు చూస్తాము అని అంటే మనలో ఉంటేనే చూడగలుగుతాం. మనలో లేని గుణాన్ని మనం పక్కన వాళ్ళలో చూడలేం. సో మనలో ఉంటేనే కనిపిస్తుంది. సో దుర్యోధనుడికి మంచోడిని ఎత్తుకోమని అన్నాడు. దుర్యోధనుడు మొత్తం ఎత్తి అసలు మంచోడే లేదు ప్రపంచంలో, చెడ్డని అడుగుంటే వంకల మాట నిలబెట్టుకున్నాయి. అయితే యుధిష్ఠిరుడు వచ్చి యుధిష్ఠిరుడికి చెడ్డవాడిని ఒకరిని పట్టనా అని అంటాడు. మొత్తం ప్రపంచం అంతా చూసి యుధిష్ఠిరుడు వచ్చి కృష్ణుడికి, నన్ను క్షమించాలి, నువ్వు అసలు అడిగిన ప్రశ్నకి నాకు సరిగ్గా అర్థం కాదు, అయినా సరే నేను ఎంత ఎదిగినా చెడు మనిషి నాకు అసలు కనపడలేదు. నువ్వు మంచి వాళ్ళని చూపించాలంటే నేను 100 మంది మంచి వాళ్ళని తెచ్చి చూపిస్తుండే కానీ చెడువాడు ఒక్కడు కూడా కనపడలేదు అంటాడు. దుర్యోధనుడు ఏమో వచ్చి అతను మంచోడే లేడు, చెడుని ఇచ్చినాం, అసలు ఏం పని ఇచ్చినాం అని ఉల్టా తిప్పిపోతాడు. అయితే యుధిష్ఠిరుడిలో ఉన్న స్పెషాలిటీ ఏమి అంటే, ఫస్ట్ చేయలేదు అన్న దానికి ఆయన క్షమాపణ కూడా, మళ్ళీ ఎదుటివాడు చూడలేకపోతున్నాడు. సో ఏదైతే సరే మనలో ఉంటేనే మనం ఎదుటి వాళ్ళని చూడగలుగుతాం. అది లేదు అని అంటే మనం, అంటే మనలో లేని గుణాన్ని మనము పక్కన చూడలేము.